పరిశుద్ధ లేఖనాలలో చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ ఒకసారి పైకి మీ చేతుల్లో చూపించండి. ఇక్కడున్న వారు బైబిల్ ఎత్తి పట్టండి. పోనీ ఇక్కడ తీసుకురాలేదు, మా ఇంట్లో పెట్టి వచ్చామన్న వాళ్ళ చేతులు లేపండి. పోనీ సెల్ ఫోన్ ఎంతమంది కలిగి ఉన్నారు ఒకసారి చూపించండి. సెల్ ఫోన్ ఎంతమంది కలిగి ఉన్నాం? సెల్ ఫోను ఎంతమంది కలిగి ఉన్నాం మనం? నేను అనే మాట ఏమిటంటే, ఒక సాఫ్ట్వేర్ అయితే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ తీసుకెళ్తాడు, కాలేజీకి వెళ్ళే స్టూడెంటు బుక్స్ తీసుకెళ్తాడు, స్కూల్కి వెళ్ళేవారైతే బ్యాగులకు బ్యాగులు బరువులు వారికి మించిన బరువులు మోసుకొని వెళ్తారు. మరి మందిరానికి వచ్చేటటువంటి మీరు బైబిల్ లేకుండా, ఇంకా తెలియపరచాలంటే పల్లెటూరులో కలవడానికి వెళ్ళినటువంటి వారు కలవర తీసుకొని వెళ్ళండి, కలవడానికి వెళ్ళరు కదా. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏమంటున్నాడంటే కీర్తనకారులు ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం ఆగమ్మా. 119వ అధ్యాయము 97వ వాక్యం ఏమంటున్నాడు చూడండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఒక్క నిమిషం. అయితే దినమెల్లా ఫోన్లు చూస్తున్నావా? దినమెల్లా నువ్వు ఫోన్లు చూస్తున్నావా? లేకపోతే దినమెల్లా దేవుని ధర్మశాస్త్రము నాకు ప్రియమైనదని నువ్వు దినమెల్లా దీన్ని ధ్యానిస్తున్నావా? ఫోన్ చూడడం వల్ల కొందరికి ప్రయోజనం ఉందేమో, కానీ ఫోన్ చూడడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ పరిశుద్ధ లేఖనాల ద్వారా ఏమంటున్నాడంటే, నేను దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అని కీర్తనకారులు తెలియపరుస్తా ఉన్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, మీరు బైబిల్ ఎంతవరకు చదువుతున్నారు అనేటటువంటి దాని విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు దినమెల్లా దేవుని వాక్యము ధ్యానించడం వలన దేవుడు మీతో మాట్లాడుతాడు. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యము ధ్యానించడం వలన దేవుడు మీతో మాట్లాడతాడు. కనుక పరిశుద్ధ లేఖనాలలో మరి మీరు దినమెల్లా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారై ఉండాలని నేను తెలియపరుస్తున్నాను. కనుక వాక్య భాగంలోనికి వెళదాం. చదవండి. ఇప్పుడు యెహోవా తనకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన ధన్యులు. చూడండి, అయితే పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఎవరికి జనాంగముగా జీవిస్తున్నారు? మీరు ఎవరికి జనాంగం కదా? స్పష్టంగా పరిశుద్ధ లేఖనాలలో దేవునికి జనాంగము కలిగినటువంటి వారు ధన్యులు, ఆయనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి జనులైతేనే ధన్యులు. ఈ ధన్యత విషయంలో చూసినట్లయితే, ఈ ధన్యత విషయంలో మనం మాట్లాడినట్లయితే, ధన్యకరమైనటువంటి జీవితము జీవిస్తున్నామా, లేకపోతే పనికి మాలినటువంటి జీవితము జీవిస్తున్నామా అనేటటువంటి విషయంలో మనము పరీక్షించుకోవాలి. అంతేనా? ఒకవేళ అపవాదికి నీవు
అపవాది అయినటువంటి ఆ సాతానునికి నీకు జనకుడు అయితే, అంటే ఆయనకు నీవు జనమై అతని బిడ్డలుగా మీరు జీవిస్తున్నట్లయితే ధన్యకరమైనటువంటి జీవితం కాదు. ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో అయితే తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఆది కాండములో చూస్తాం, మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. కల్దీయుల దేశములో ఊరు అనే పట్టణములో నుంచి అబ్రహామును చూసి ఆయనకు ఏర్పరచుకున్నటువంటి అబ్రహామును చూస్తాం కదా. అబ్రహామును చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు చూసినప్పుడు, ఆ జనాంగములో చూసినప్పుడు, తర్వాత సంతతికి వచ్చినప్పుడు, ఒక తరానికి వచ్చినప్పుడు నోవాహును కనుగొన్నాడు దేవుడు. నోవాహును కనుగొన్నాడు. నోవాహుని కనుగొనిన తర్వాత ఆయన సంతతిలో షేము అనేటటువంటి తన కుమారుని ఏర్పరచుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క కుటుంబము షేము కుటుంబము నుంచి అబ్రాము. అయితే ఈ తరానికి వచ్చినప్పుడు, నీ తరానికి వచ్చినప్పుడు, నా తరానికి వచ్చినప్పుడు, ఈ తరములలో దేవుడు మనల్ని దృష్టించి చూసినప్పుడు ఆయనకు స్వకీయ జనాంగముగా మనము జీవిస్తున్నామా, ఆయన బిడ్డలుగా మనము జీవిస్తున్నామా పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ. అంతేనే కదా. అయితే దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశము కలిగి పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. నేను ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యమైనటువంటి జనాంగము ధన్యులు. అయితే ధన్యులుగా జీవితామా, లేకపోతే అధన్యత కలిగి, అగౌరవము కలిగి, పనికి మారినటువంటి జీవితము జీవిద్దాం. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వాక్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకమ్మ ఇంత గొప్ప భాగ్యమైన ఇశ్రాయేలుకు? ఇశ్రాయేలుకు ఈ భాగ్యం ఎందుకు? ఆ ధన్యత ఎందుకు కలిగింది కదా? ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? నిన్ను పోలిన వాడెవడు? ఈ లేఖనాలలో చూసినట్లయితే నీ ఆత్మీయ జీవితానికి నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని దృష్టికి యోగ్యకరమైనటువంటి జీవితము జీవిస్తున్నప్పుడు, విశ్వాసములో పడిపోకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు, నీకు మించినటువంటి వారెవరు? నీకు కలిగినటువంటి భాగ్యమునకు, నీ విశ్వాస జీవితానికి కలిగిన భాగ్యము, నీకన్నటువంటి భాగ్యానికంటే గొప్పది ఇంకేముంది? ఏమంటారు కదా? ఒకవేళ ఆ భాగ్యము మనం పొందుకోక అభాగ్యులుగా జీవిస్తూ అనేక విధములుగా పడిపోతూ, ఆత్మీయ జీవితములో, కుటుంబ జీవితములో, సంసార జీవితములో పడిపోతున్నప్పుడు నిన్ను పట్టించుకునే వారు ఎవరుంటారు? ఏమంటారు అప్పుడు? చెప్పిన మాట వినలేదు, పాడైపోయారు. చెప్పిన మాట చెప్పంగా విననోనికి చెడంగా చూడాలనేటటువంటి నానుడి ఉంది. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి తనకు స్వకీయ జనాంగముగా నేను ఏర్పరచుకున్నప్పుడు, నీకు భాగ్యాన్ని కలగ చేసినప్పుడు
దానిని నిర్లక్ష్యపరిచి లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తున్నప్పుడు అప్పుడేమంటారు? కదా. దీని రెండిట్లో మనము ఎలా నడుచుకుంటున్నాము పరీక్షించుకోవాలి, పరిశీలించి సరిచేసుకోవాలి. అయితే నా ప్రియమైన సహోదరులారా, దేవునికి స్వకీయ జనాంగమైనటువంటి వారికి దేవుడు తనకు ప్రజలుగా ఉన్నటువంటి వారు, దేవుడు ప్రజలుగా ఉన్నటువంటి వారికి మరి మొట్టమొదటిగా చూసినట్లయితే రక్షణ కలుగుతుంది. మరి ఇంకేం కలుగుతుంది? ఆయన నీకు సహాయకరమైన కేడెముగాను ఔన్నత్యమును నీకు కలిగించు ఖడ్గమును, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. చూసావా? దేవుని వలన నీకు రక్షణ కలిగితే, దేవుని ప్రజలుగా, దేవుని బిడలుగా నీవు జీవిస్తే నీకు రక్షణ కలుగుతుంది, నీకు సహాయము కలుగుతుంది, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము వలె నీకు కేడముగా ఉండి నడిపించేటటువంటి దేవుడు ఏం చేస్తాడంట? నీ శత్రువులు అనేక వేషములు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారిని ఉన్నత స్థలములను త్రొక్కిస్తావు. కనుక నీవు ఆయనకు స్వకీయ జనాంగముగా, ఆయన నీకు దేవుడిగా కలిగి నీవు జీవించాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రక్షణ కలుగుతుంది, సాయము కలుగుతుంది, నీ శత్రువుల యొక్క స్థలములను, ఉన్నత స్థలములను తొక్కి పాడు చేస్తావు, నీకు ఘనత కలుగుతుంది. ఒకవేళ నీవు దేవునికి బిడగా నీవు జీవించకపోతే ఇహాలోక సంబంధమైనటువంటి తుచ్చమైన నీచమైనటువంటి అలవాటు పడి నీవు దేవుని బిడగా, దేవుని ప్రజలుగా, ఆయన నీకు దేవుడిగా నీవు ఎంచక నీవు జీవించినట్లయితే ఇహాలోకంలో నీవు అన్ని కోల్పోతావు. రక్షణ కోల్పోతావు, సహాయము కోల్పోతావు, ఉన్నటువంటి ఔన్నత్యములతో కోల్పోతావు. శత్రువులు నీ మీద జయము పొందుకుంటారు, నీవు ఓడిపోతావని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభు మాట్లాడతావు. నా ప్రియమైన సహోదరులారా, ఇంకొక మాట చదువుదాం. కీర్తనాల గ్రంథం 80వ అధ్యాయం. కీర్తనాల గ్రంథం 80వ అధ్యాయం 17వ వాక్యం. చదవండి. నీ కుడి చేతి ఏర్పరచుకొనినా నీ బహు బలము ఉండునుగాక. 15వ వచనం. నీ కుడి చేయి నాటిన మొక్కలను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో చూసినట్లయితే ఆసాపు రాసినటువంటి ఈ కీర్తనలో తెలియపరుస్తూ ఉన్నాడు. కొమ్మ అంటే ఏందమ్మా? కొమ్మను అంటే కుమారుడు. కుమారుడు అంటే ఎవరి కలిగినప్పుడు? కుమారుడు అంటే సంతతి, ముందటి సంతతి, తర్వాత తరము. ఆ తరమును కాయుము, కాపుదల కలుగుతుంది. ఈ పరిశుద్ధ లేఖనాలను చూసినట్లయితే నీ కుడి చేయి నీవు నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. ఎందుకు కాయాలి? అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. చూడండి, ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు నరకబడి ఉంది? ఎందుకు విడువబడి ఉంది? గ్రహించు. నా మాట అర్థమవుతున్నటువంటి వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కుమారుని ఖాయము, కొమ్మను ఖాయం అంటే కుమారుని ఖాయము. ఈరోజు తల్లిగా తండ్రిగా మన బాధ్యత ఏమిటి? మన కుమారులు కాపుదలలో ఉండకుండా పోవాలా? మన కుమార్తె కాపుదలలో లేకుండా పోవాలా? ఎవరు చేస్తున్నారు ప్రార్థన? ప్రార్థన చేస్తే ప్రతిఫలం దేవుడు అనుగ్రహించడా? అనుగ్రహించే దేవుడే కదా. అనేక సార్లు అయ్యగారు తెలియపరుస్తున్నారు, మనమందరము దేవుని మందిరంలో కూర్చుంటే మన పిల్లలు ఎక్కడో ఆడుకుంటున్నారు. మీ తర్వాత మీ కొమ్మ కాయబడాలి, మీ కొమ్మ ఫలించాలి. ఒకవేళ ఆ కొమ్మ కాయబడకుండా దానికి కాపుదల లేకపోతే ఏమవుతుంది? అగ్ని చేత కాల్చబడుతుంది. అది అగ్ని చేత కాల్చబడుచున్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనిషికి తోడుగాను, నీ కొరకు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన కొమ్మలు, మన తర్వాత మన సంతతి నరకబడకూడదు. మన తర్వాత మన బిడ్డలు అగ్ని చేత కాల్చబడకూడదు. మన తర్వాత మన పిల్లలు యాలోక సంబంధమైనటువంటి తుచ్చమైన నీచమైనటువంటి అలవాట్లకు అలవాటు పడి నాశనం అయిపోకూడదు అంటే ఏం చేయాలి? నువ్వు విజ్ఞాపన చేయాలి, రాత్రిని పగలు కన్నీరు కార్చాలి. అయ్యా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖనాలలో చూసినట్లయితే కర్మేలులో ఉన్నాడు ఒక భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతుని పేరు నాబాలు. అయితే ఎవరి సంతతి? కర్మేలులో ఉన్నటువంటి వారు ఎవరు? దేవుని బిడలు. అక్కడ చూసినట్లయితే యూదాయ దేశమందు కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి కాలేబు వంశస్థులు ఉంటారు అక్కడ. కాలేబు ఎవరు? యూదా వంశస్థుడు. ఏ వంశంలో పుట్టాడు? యూదా వంశంలో పుట్టినటువంటి వాడు. అతడు మొరటోడు, దుష్టుడు. అతని మాట తీరు వలన, ఆయన ప్రవర్తన వలన ఏమైంది తెలుసు కదా చరిత్ర. ఏం జరిగింది? ఆయన మాట తీరు వలన దావీదుకు కోపం వచ్చి, దావీదు ఏమన్నాడంటే వారి యొక్క వంశంలో కానీ ఒక మగవాడు ఎవరు కూడా ఉండకుండా వారందరినీ కూడా హతము చేయాలని నిర్ణయించుకున్నాడు. సుబుద్ధి కలిగినటువంటి భార్య ఏం చేసింది? వెళ్ళి దావీదునకు రొట్టెలును, ద్రాక్ష రసమును, ద్రాక్షల అడలను తీసుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారపడి జరగవలసినటువంటి ఆ యొక్క ఘోరము జరగవలసినటువంటి దానిని ఆపేసింది. పరిశుద్ధ లేఖనాలలో ఇంకా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఆది కాండంలో ఉంటుంది, కయను సంతతి ఉంది, సేతు సంతతి కూడా ఉంది. ఈ రోజులో మనం చూస్తున్నాం కయను సంతతి నుండే కయను సంతతి ఏమైపోయింది? మొత్తము నాశనం అయిపోయింది. సేతు యొక్క సంతతి నుండే నోవహు పుట్టుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఎనోషు వారందరూ పుట్టినారు. అయితే మన తర్వాత, నీ తర్వాత, ఈ జనరేషన్ తర్వాత ముందు వచ్చే జనరేషన్ కాయబడాలి అంటే ఇక్కడ ఈ భక్తుడు తెలియపరుస్తున్నాడు, నీ కాపుదల కావాలి.
పరిశుద్ధ గ్రంథం దీంట్లో ఏమని ఉందంటే పైన వాక్యంలో ఉంటుంది, అడవి పంది తొక్కేస్తుందంట. అడవి పంది దానిని పెక్కలించుచున్నది, పొలములోని పశువులు దానిని తినివేయుచున్నది. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. చూడండి ఏమైపోయిందంట, త్రొక్కబడుతుంది. అడవి పంది వచ్చి త్రొక్కబడుతుంది, పశువులన్నీ కూడా దాన్ని తినివేస్తున్నాయి. అందుకే దేవా, ఆ కొమ్మ మీద నీవు దృష్టి ఉంచయ్యా, నా కొమ్మను కాయుమని ఈ ఆసాపు రాసినటువంటి ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరుడా, కాపుదల లేనటువంటిది, కంచె తీసివేయబడింది. కాపుదల లేదు, కంచె తీసివేయబడింది. అడవి పంది తొక్కుతుంది, పశువులు తినేస్తున్నాయి. అయితే కాపుదల లేనటువంటి కుటుంబం, దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా ఆయన మిమ్మల్ని ఏర్పరచుకుంటే, మీరు ఆయనను విసర్జించి ఆయన కాపుదలలో నుండి ఏమైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా మీ అందరికీ ఉదాహరణ తెలిసిందే, ఆకాశంలో గద్ద తిరుగుతుందండి. ఆకాశంలో గద్ద తిరుగుతున్నప్పుడు కోడి తన పిల్లలను మేపుతున్నప్పుడు ఆ ఆకాశంలో పక్షి తిరుగుతున్నటువంటి దాని నీడను చూసి తన కోడి ఏం చేస్తుందంటే తన పిల్లలకు ఒక అరుస్తుంది. వాటికి భాష తెలుసు కనుక ఒక రకమైనటువంటి అరుపును అరిచినప్పుడు అవన్నీ కూడా ఏం చేస్తాయంటే తన రెక్కల కిందికి వచ్చేస్తాయి. తన రెక్కల కిందికి వచ్చినప్పుడు తన పిల్లలను ఏం చేస్తుందంటే తన రెక్కల చాటును దాచుకుంటుంది. ఒకవేళ మమ్మీ నీ మాట వినను, నేను నీ మాట వినను, నువ్వు అరిస్తే, నువ్వు పిలిస్తే నేను రెక్కల నీడకి రావాలా, నాకు కూడా కాళ్ళు వచ్చేసాయి, నాకు కూడా రెక్కలు ఉన్నాయి, చిన్న చిన్న రెక్కలతో నేను కూడా ఎగురుతా అని చెప్పేసి దూరం వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, గద్దొచ్చి అమాతంగా ఎత్తునది. అలాగే విశ్వాస జీవితంలో ప్రార్థనలో పడిపోయి విశ్వాస జీవితమును విడిచిపెట్టి ప్రభువుకు దూరమై నువ్వు దూరంగా జీవిస్తున్నావా, అపవాది అమాతంగా వచ్చి నిన్ను పట్టేసుకుంటాడు. ప్రియమైన సహోదరులు, అలాగా కాకుండా మీ యొక్క విశ్వాస జీవితంలో మీరు బలపడాలని, దేవునికి ఇష్టమైనటువంటి జనాంగముగా జీవించాలని తెలియపరుస్తున్నాను. అయితే ఇంకొక మాట విషయంలో నేను తెలియపరుస్తాను. అయితే దేవుడు తన బిడ్డల పట్ల, తనకు ఏర్పరచుకున్నటువంటి బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటండి? రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. మరియు ఇశ్రాయేలును నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వాస్థ్యమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని నీ శత్రువుల మీద
నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలగచేసి ఉన్నాను. చూడండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనకు జనముగా కలిగినటువంటి ఇశ్రాయేలీయుల పట్ల ఏమంటున్నాడంటే, సరిచేసుకో, కాల్చబడ్డావు, నరకబడ్డావేమో, దేవునికి విడిగా ఉన్నందుకు శ్రమలు కలిగాయేమో, ఇప్పుడైనా సరి చేసుకొని నీవు సరి చేసుకుంటే కాపుదల కలుగుతుంది, సహాయము కలుగుతుంది, నీ శత్రువుల మీద జయము కూడా కలుగ చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలులను నా జనులకు ఇక కదల్చబడకుండా తమ స్వాస్థ్యమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి. ఏమంటున్నాడు ఇప్పుడు? వాక్య భాగ్యం అర్థమవుతుందా కదా? నిన్ను కదలకుండా, సమస్య వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ప్రపంచమే ఆతలకుతలమైన నువ్వు కదల్చబడకుండా, నిన్ను స్థిరపరిచి కదలకుండా నీకు ఏం చేస్తాడంట? నిన్ను నాటి పూర్వము ఇశ్రాయేలులను నా జనముల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇక వారిని కష్టపెట్టక ఉండునట్లు చేసి. హల్లెలూయా. ఏం చేస్తాడంట? నిన్ను కదలచనీయాడు, కదలబడనీయాడు, నీకు ఆధారపడనీయాడు. ఆధారపడనీయకుండా ఇంకా ఎవరైనా దుర్బుద్ధి కలిగినటువంటి మనుషులు ఉంటారా? మిమ్మల్ని పాడు చేయాలని, మిమ్మల్ని నాశనము చేయాలని, మిమ్మల్ని సర్వనాశనము చేయాలని యోచిస్తున్నటువంటి కొందరు ఉంటారు, దుర్బుద్ధి కలిగినటువంటి వారు. బాగుపడుతుంటే ఓర్చుకోలేనటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వారు ఉంటారు. వారు ఉన్నప్పటికీ వారిని, ఆ దుర్బుద్ధి కలిగినటువంటి వారు మిమ్మల్ని కష్టపెట్టకుండా చేసి కదా, కష్టపెట్టకుండా చేసి మరి నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో విషయాల్లో మనం చూసినట్లయితే ఏ విషయంలో మనిషికి నెమ్మది లేదు. శత్రువులు చుట్టుముట్టి ఉండి కదా, చుట్టుముట్టి ఉన్నారు, శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. మన పతనాన్ని కోరుకుంటున్నారు. ఏ మాట ఆడినా, ఆ మంచి మాట చెప్తే కూడా పెడార్థాలు చేసుకొని ఆ మాటకు సమాధానము చెప్పి మమ్మలను అనేకమైనటువంటి బాధల గుండా, హింసల గుండా వచ్చి ఉండి మమ్మలను ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువుల మీద, అలాంటి వారు శత్రువులు మా చుట్టూ ఉంటే మనకు నెమ్మది ఉంటుందా? ఇంకొక రకంగా మన కుటుంబంలో చూసినట్లు ఏమవుతుంది? తల్లి ఒక దిక్కు, తండ్రి ఒక దిక్కు, కుమారుడు ఒక దిక్కు, కోడలు ఒక దిక్కు, అందరూ ఒక్కొక్క దిక్కు ఉంటే కుటుంబంలో నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ప్రతి విషయంలో ఏ దుష్టుడు మిమ్మలను బాధ పెట్టక మీ అందరికి వారి మీద జయమునిచ్చి మీకు జయమునిస్తా అంటున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం అందరు దేవుని నామమున మహిమపరుస్తాం. నెమ్మది పొందుకుంటావు, సాయం పొందుకుంటావు, కాపుదల పొందుకుంటావు. నా ప్రియమైన సహోదరులారా, అయితే నీ పట్ల దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశము చూసినట్లయితే చదవమ్మా ఇంకొకసారి. ఇక్కడ 12వ వాక్యం, ఒక్క నిమిషం. నీ శత్రువుల మీద జయమునిచ్చి నీకు నెమ్మదిని కలగచేసి మరి యెహోవానగు నేను నీకు తెలియజేయనది ఏమనగా, నేను నీకు సంతానమును. హల్లెలూయా. విశ్వసించండి, దేవుని మాట విశ్వసించండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపి నుండి
ప్రతి పాపిని పరిశుద్ధునిగా మార్చింది, విడుదలనిచ్చింది అని ఎలాగ నమ్ముతున్నావో అలాగే ఇక్కడ ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలి? చదవండి వాక్యమే. నీకు చదవండి అమ్మా. నేను నీకు సంతానమును కలగచేసేదను. ఈ వాక్యం నమ్మండి. వాక్యం నమ్మాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, నీకు సంతానమును నేను కలగచేసేదను. సంతానమును కలగచేసినంత మాత్రాన అలాగే విడిచిపెట్టకుండా నీవు దేవుని దృష్టికి యోగ్యుడవు, మంచివాడుగా అతని దృష్టికి నీవు యోగ్యునిగా జీవించినట్లయితే ఏమంటున్నాడు మళ్ళా 12వ వచనం, నేను నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదును. హల్లెలూయా. చెప్పండి కూడదు, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు నువ్వు చనిపోవచ్చు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసినా నువ్వు చనిపోవచ్చేమో. నేను చేసిన ప్రార్థన నెరవేరకపోయినా నేను చనిపోవచ్చేమో. కానీ దేవుని దృష్టికి మనం యోగ్యులుగా, మంచివారిగా, ప్రార్థన పరులుగా మనము జీవించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ, నీకు సంతానము కలగచేసి నీ దినములు సంపూర్ణమైనప్పటికీ కూడా, నీ దినములు సంపూర్ణమైనప్పటికీ కూడా, నువ్వు చనిపోయినా కూడా నీ గర్భములో పుట్టినటువంటి వాడు నీ సంతతిని హెచ్చిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతతి హెచ్చించబడాలా వద్దా? నీ కొమ్మ కాయబడాలా లేదా? అర్థమవుతుంది నా మాట మీకు? ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు పాడైపోయారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. ఎంత బాధతో గుండెలు బాదుకొని ఏడవడం లేదు. ఏడుస్తున్నారా లేదా? మాట్లాడుదాం. ఎవరు కూడా వెనుక మాటలు వినండి, దేవుని వాక్యం వినండి. ఎంతమంది ఏడుస్తున్నారు? అయ్యా, మా కుమారుని కొరకు ప్రార్థన చేయండి, నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి. మరి మీకేమైంది? మీరు చేయరా ప్రార్థన? ఎవరు చేయాలి ప్రార్థన? కదా, ప్రార్థన ఎవరు చేయాలి? సంఘ కాపరిగా మేము చేస్తాం, కానీ కుటుంబ పెద్దగా నీ బాధ్యత ఉండదు. ఇక్కడ ఆసాపు రాస్తున్నటువంటి వాక్యంలో చూసాము, ఆ కొమ్మను కాయము, నా కొమ్మను కాయము. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడండి? అయితే నీ కొమ్మ బిడ్డలు హెచ్చించబడాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని గొప్పగా హెచ్చించాలన్నటువంటిదే దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం. ఇంకేమంటున్నాడంటే, ముందుకు వెళితే నిన్ను స్థాపించుట కొరకు అని ఇక్కడ మాట్లాడతాడు. చూడండి, తీయండి అదే వాక్యం పక్కన తీయండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నాకు కృప దూరము అయినట్లు అతనికి నా కృప దూరము చేయను. హల్లెలూయా. ఈరోజు నువ్వు యోగ్యకరంగా జీవిస్తే, దేవుని దృష్టికి మంచివాడిగా జీవిస్తే, ఆయన జనాంగముగా నీవు జీవిస్తే, ఆయన బిడ్డగా నీవు జీవిస్తే, ఆయన ప్రభువుని నీకు దేవుడిగా కలిగినటువంటి నీకు దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేయబడినటువంటి సౌలుకు కృప దూరమైనట్టు నీ కుమారులకు, నీ సంతతికి దూరము కానే కాదు, నా కృప ఎల్లప్పుడూ అతనికి తోడుగా ఉంటుందని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అట్టి కృప కావాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. సౌలుకు ఎందుకు కృప దూరం అయింది? సౌలు పట్ల కూడా ఒక కృప ఉంది కదా. సౌలును కూడా దేవుడే ఏర్పరచుకున్నాడు కదా. సౌలు కూడా బెన్యామీను గోత్రమయ్యాడు కదా. ఇశ్రాయేలీయుల 12 గోత్రములో బెన్యామీను కూడా, సౌలు పుట్టినటువంటి బెన్యామీను మంచి గోత్రంలోనే పుట్టాడు. మరి ఆయనకు ఎందుకు దూరం అయింది? దేవుని యొక్క మాటను అలక్ష్య పెట్టాడు, దేవుని మాటను విసర్జించాడు, దేవుని ఆజ్ఞలను గైకొనక, మాట వినక వ్యవహరించాడు, నడుచుకున్నాడు. కనుక ఏమంటాడంటే అక్కడ అతనిని దేవుడు కూడా విసర్జించాడు. మరి ఆయన పట్ల కూడా దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే చూడండి, 13 సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వాక్యం. అతడు అర్పించి 13వ వాక్యం చదువుతుంది. కాబట్టి అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా. మరి ఏమైంది? సదాకాలం అంటే 2 సంవత్సరాల, 5 సంవత్సరాల? మాట జాగ్రత్తగా వినండి, వాక్యం జాగ్రత్తగా వినాలి. సదాకాలం అంటే ఎప్పటికీ నీ రాజ్యముల గురించి దేవుడు ఏం చేశాడంటే అంతగా ఆలోచించాడు. నేను అనే మాట ఏమిటంటే, నా ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, రక్షణ పొందినప్పుడు దేవుని చిత్తం ఏమిటంటే నీ కుటుంబాన్ని హెచ్చించాలని, నీ కుటుంబము సదాకాలము నా యొక్క సన్నిధిలో ఉండాలని, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భర్త, ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘములో నాటబడి సదాకాలము నా మందిరములో నాటబడిన వారై నిత్య రాజ్యములో నా ఎదుట ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడా లేదా? మరి నీవేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకుంటున్నావా? దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నావా? దేవుని మాటలను లక్ష్య పెడుతున్నావా? లక్ష్య పెట్టకనే, దేవుని మాట వినకయే సౌలుకు కృప దూరమైంది. సౌలుకు కృప దూరం అవడమే కాదు, తండ్రి కుమారులు అందరూ కూడా ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు. ఎంత ఘోరం! అయితే నా ప్రియమైన సహోదరి, దేవుని వాక్యము వెలువడుతున్నప్పుడు అవివేకము పని చేస్తున్నావా? దేవుని వాక్యము వినకుండా పెడచెవి పెడుతున్నావా? ఆయన వాక్యాలను అనుసరించకుండా నీవు పెడచెవి పెట్టి అవివేకపు పని చేస్తూ దేవుని వాక్యాలను విసర్జించి నీవు దేవుని దృష్టికి అవివేకిగా కనిపిస్తున్నావా? నీ మీదనే కాదు, నీ సంతతి మీద, నీ పిల్లల మీదకి కోపము తీసుకొచ్చినటువంటి వాడిగా మారిపోతున్నావు. నీ వలన నీ కుటుంబం నాశనం అయిపోతుంది. ఎంతవరకు దీన్ని కనిపెట్టగలుగుతుంది? ఆదివారం మందిరానికి వెళుతున్నాను చాలు, ఆరాధనలో పాల్గొంటున్నా చాలు, మళ్ళీ ఆదివారపు క్రైస్తవుడిగా ఉంటున్నావా? సండే క్రైస్తవుడిగా ఉంటున్నావా? మండే క్రైస్తవుడిగా ఉంటున్నావా? లేకపోతే మండే క్రైస్తవుడా లేకపోతే సండే క్రైస్తవుడా? సండే క్రైస్తవుడా మండే క్రైస్తవుడా? ఎవరివి? దేవుని మాట వింటున్నావా? వినని వాడవా?
ఎవరివి నీవు? వినేవాడి గమనించగలుగుతున్నాము గమనించగలుగుతున్నాము దేవుని ఉద్దేశం ఏమిటి? సౌలుకు కూడా ఛాన్స్ ఇచ్చాడు. సదాకాలం సదాకాలం నీ రాజ్యము నిలుస్తుందని యెహోవా యొక్క ఆలోచన మరి ఏమైపోయిందండి? ఈరోజు దేవుడు కూడా నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ కుటుంబం పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ బిడల పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావు. నా ప్రేమని సహోదరి సహోదరుడు మనం చూస్తున్నట్లయితే జాగ్రత్త. దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ పట్ల, నా పట్ల. శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించుచున్నాడు. దావీదుకు చూపినటువంటి కృప నేను నీకు చూపిస్తానని యెషయా గ్రంథం 55:3 తెలియపరుస్తాను. దావీదునకు చూపినటువంటి కృపనే మీకు చూపిస్తానంటున్నాడు. మరి అట్టి కృప పొందుకోవడానికి మనం ఏమంటాం? సిద్ధంగా ఉన్నామా లేదు? సిద్ధంగా ఉంటే ఏం చేయాలి? దేవుని వాక్యం జాగ్రత్తగా మనము వినాలి. అయితే కొట్టివేయబడుతున్నట్టు కుటుంబం కొట్టివేయబడుతున్నటువంటి కుటుంబం సౌలుదైపోయింది. హెచ్చించబడుతున్నటువంటి కుటుంబము దావీదుదైంది. ఎందుకు హెచ్చిస్తున్నాడు? ఆయనకి ఎందుకు హెచ్చిస్తున్నాడు? ఏముంది ఇక్కడ? చదవండి 14వ వాక్యం, 13వ అధ్యాయము, మొదటి సమూయేలు. యెహోవా, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే యెహోవా కనుగొన్నాడు. ఇశ్రాయేలీయులలో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు, తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గల వారిని ఒకరిని కనుగొని ఉన్నాడు. మందిరానికి వచ్చినటువంటి వారందరిలో, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో దేవుడు పరిశీలించి చూస్తే ఎవరిని కనుగొంటాడు? తన చిత్తానుసారముగా నడుచుకొని వారిని కనుగొంటాడు. మరి నన్ను కనుగొనకూడదు దేవుడు అని ఎవరికి ఉంటుంది? ఉంటుందా? దేవుడు నన్ను చూడకూడదు, నన్ను కనుగొనకూడదు, దేవుడు నా కుటుంబాన్ని హెచ్చించకూడదు అనేటువంటి కోరిక ఎవరికైనా ఉంటుందా? ఉంటుంది. అయితే ఏం చేయాలి? దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగి నడుచుకునేటట్టు విధముగా మనము తీర్మానం చేసుకొని సరిచేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రభువా, ఈ రోజులు నేను ఎలా నడుచుకున్నానో, కానీ ఇప్పుడైతే సరిచేసుకుంటానని మిమ్మల్ని మీరు సరిచేసుకున్నట్లయితే దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశమును నెరవేర్చి మిమ్మల్ని హెచ్చిస్తానని తెలియపరుస్తాను. ఇంకొక మాట చదివి ముగించుకుందాం, సమయం ఎక్కువవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్యం.
మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించింది. మీరు ఆయనను ఏర్పరచుకోలేదు, ఆయనే మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకున్నటువంటి మీరు ఇక్కడ దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉంటకు. చాలు, ఇక్కడ చిన్న మాట. ప్రభువు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, తన బిడ్డలుగా మిమ్మల్ని రక్షణ కలుగ చేసి ఉన్నాడు, సహాయము చేసి ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు వెళ్ళి ఫలించాలి. ఫలించినంత మాత్రాన ఫలములు రాలిపోవాలా? ఫలములు రాలిపోవాలా? ఏముండాలా? ఫలము నిలిచి ఉండాలి. ఫలము నిలిచి ఉండాలి. కొన్ని సందర్భాలలో కొన్ని పద్యాలు ఉన్నాయి. ఏమనంటే మేలిమై ఉండును పురుగులు ఉండును అంతవరకు కదా. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా కదా, ఎన్ని పుడతాయి ఎన్ని చచ్చిపోతాయి, వాటికి లెక్కలేదు, వాటికి లెక్కలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తనకు స్వకీయముగా జనముగా ఏర్పరచుకున్నటువంటి వారి విషయంలో ఏమంటున్నాడంటే మీరు ఫలిస్తున్నారు, బాగానే ఉంది, కానీ మీ ఫలములు నిలిచి ఉండడం లేదు, నిలిచి ఉండడం లేదు. మీ ఫలములు నిలిచి ఉండునట్లుగా మీ తండ్రిని మీరు అడగండి. మీరు ఏమైతే అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లుగా, మీ ఫలములు నిలిచి ఉండునట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను కనుక మీరు నాకు స్వకీయ జనాంగముగా నేను ఏర్పరచుకొని ఉన్నాను. మీరు నా బిడ్డలుగా జీవించండి, నేను మీకు దేవుడిగా మీ మధ్యలో ఉంటానని ప్రభు తెలియపరుస్తున్నారు. కనుక నీ కొమ్మ హెచ్చించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు, నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని మనం ఏం చేయాలంటే ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చు వారిగా మనము కనుక ఏదైనా పొరపాటు ఉంటే సరి చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి నీ చిత్తాన్ని నేను జరిగిస్తానయ్యా, నా కుటుంబం పట్ల నీవు కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును నీవు నెరవేర్చు. ఇదిగో ప్రభువా, సౌలునకు కృప దూరము చేసినట్టుగా నా సంతతికి కృప దూరము చేయకు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేద్దాం, సరి చేసుకుందాం.